ఈ నసగడ ఎప్పుడే వచ్చాడండి? ఏమైందిరా? ఏంట్రా టీ ఇది? అరే వర్షం పడుతుందని తప్ప నీకు తెలుసు కదరా, నేను స్టార్ బక్స్ కాకుండా ఏ రోజు ఎక్కడైనా కాఫీ కానీ టీ కానీ తాగాను చీప్ నీ వల్లరా అనవసరం ఇక్కడ రావడం. నాకు మాత్రం అలవాటు ఏంట్రా, ఏదో వర్షం పడుతుందని బయటికి వెళ్ళలేదు కానీ నేను ఎప్పుడన్నా ఇక్కడ తాగానా? అట్లీస్ట్ ఆ స్టార్ బక్స్ ఏదో అలా నీళ్ళ కొరకు వెళ్ళేవాళ్ళం కానీ మళ్ళీ రేంజ్కి సరిపోవురా. ఆడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, నీ టీ దగ్గరికి వెళ్తే అన్న కొంచెం షుగర్ ఎక్కువ వేయరా అన్న, అంతే ఒక మాట. అన్న టీ తాగిన ముఖమేనా అని అడుగుతున్నాడు. అడిగేం తెలుసురా, అసలు మన స్టార్ బక్స్ వాటికి వెళ్తే మన పందరు మందే, మన కాఫీ పొడి మందే, మన టీ పొడి మందే, మనమేంత కలుపుకొని తాగొచ్చు. అంత రిచ్గా ఉంటది అక్కడ. ఆ నీలోఫర్ గారు గుర్తుందా, లాస్ట్ టైం మనం వెళ్ళి ఆడికి ఇచ్చిన టిప్తో ఆడు ఏమన్నారా డైలాగ్, ఇంకో నీలోఫర్ కట్టుకోవచ్చు అన్న అని చెప్పాడు మనకు ఆ రోజు. గుర్తుందా నీకు? గుర్తుందిరా, మన స్టార్ బక్స్ కూడా అదే కదా అన్న, ఇలా అప్పులు పాలు అయిపోయిన ఏం చేయాలంటే నేనే చెప్పా టాటా వాడికి, తీసుకోరా బాబు ఆడేదో అప్పులు పాలు అయిపోయాడు అంట అని చెప్తే మన మాటని తీసుకోడు తెలుసా. అంతెందుకురా, మనడు మనకు గుర్తుందా, ఆడు కొత్తగా ఒక టీ పాయింట్ పెట్టాడు మన ఏరియాలో, దానికి అదేం పేరు పెట్టాడు, రాజధాని టీయా. అరే నేను ఆడికి ఆ రోజే చెప్పానా, ఒరే బాబు ఇది వర్కౌట్ అవ్వదు, నీకు టీ రేట్ 20 రూపాయలు పెట్టావు, నేను మినిమం 2005 గారికి కొన్నా అని చెప్పాను. అదేంటి 20 రూపాయలు పెట్టాడు, నేను వెళ్ళమనేసాను ఆ పక్కి. మనకే నేను కూడా రా, మా ఇంటి వెనకాల ఒకడు పెట్టాడు పెద్ద హోటల్ అన్నాడు, 5 స్టార్ అన్నాడు రాడు. మనం మినిమం 10 స్టార్లు అంటే తాగం, ఎప్పుడు లేదు 5 స్టార్ పెడితే మళ్ళీ అంటూ ఎలా కుదురుతుందిరా. చీప్ 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 మనుషులు, చీప్ టీలు. ఏం మాట్లాడుతున్నావురా, మమ్మల్నే బిల్లు అడుగుతావు నువ్వు? అడిగి చెప్పరా, మా పేర్లు చెప్పరా. ఏంటి రైడ్ వెళ్ళదని చెప్తాడు. అరే బాబు నువ్వు స్టార్ బక్స్ తెలుసా నీకు? నీలబర్ తెలుసా నీకు? అరే నీకు హిమాలయన్ టీ తెలుసా? అవన్నీ తెలుసుకుని నేనేం చేస్తానన్నా, ఆటలతో నాకేం యూస్, నా పెళ్లి కట్టేనే పోతా, ఈ సొల్లంతా ఎందుకన్నా? అది కట్టలేకే ఎలా సొల్లేసుకున్నా. అది సర్లేరా, ఈ రోజు నువ్వు కట్టే. రే ఎప్పుడైనా బిల్లు కట్టేనేట్రా, అది కూడా ఎలా టీకి? నేను మాత్రం కట్టానంటరా, చెక్ బుక్ లో అవి ఉంటాయి కాబట్టి మేనేజ్ అయిపోతుంది. చెక్లు యాక్సెప్ట్ చేస్తారా? 20 రూపాయలు చాయకి చెక్కలేదన్నా. ఏంటి చాయ్ 20 రూపాయలేనా? చాయ్ 20 రూపాయల. సరే అడిగి ఖాతాలో రాసుకోబోలు. అరే టిప్పుతో కలిపి 2000 పంపిస్తాం అని చెప్పి. 2000 పంపిస్తామని చెప్పు. సరేలేరా, త్వరగా తాగి వెళ్ళిపోతుండే. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి.